అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్యే గారు ఈరోజు కమలాపురం కాన్స్టిట్యున్సీలోని చింతకొమ్మ దిన్నెకి విచ్చేసి ఇక్కడ ఎస్హెచ్జి మహిళలకి మనకి రివాల్వింగ్ ఫండ్, తర్వాత శ్రీనిధి కింద, తర్వాత బ్యాంక్ లింకేజ్ కింద అమౌంట్ ఒక మెగా చెక్ పంపిణీ చేయడం జరిగింది. 1,65,00,000 ఇవ్వడం జరిగింది. ఒకే రోజున ఇన్ని శాంక్షన్స్ చేయడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రివాల్వింగ్ ఫండ్ అనేది మనకు మన డిస్ట్రిక్ట్లోనే ఒక 2 బ్లాక్స్ని సెలెక్ట్ చేశారు. మన అదృష్టం మనకి ఇక్కడ చింతకొమ్మ దిన్నెని సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసి దాన్ని అన్ని యాంగిల్స్ నుంచి డెవలప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో దీన్ని యాస్పిరేషనల్ బ్లాక్ అని చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే రివాల్వింగ్ ఫండ్ మనకి ఇక్కడ ఉన్న గ్రూప్స్కి ఒక 10 lakhs, ఒక 100 మెంబర్స్ 100 గ్రూప్స్కి గాను ఒక 1000 మంది మహిళలకు గాను ఒక 10 lakhs వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ డబ్బులు వాళ్ళు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళని దాన్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళు డెవలప్ అవుతూ మళ్ళీ వాళ్ళ అవసరం తిరిగాక ఇంకొకరు యూజ్ చేసుకోవచ్చు. దాన్నే మనం రివాల్వింగ్ ఫండ్ అంటాము. ఇంకొకటి ఏంటంటే ఎంసీపీలో భాగంగా అంటే మైక్రో క్రెడిట్ ప్లాన్ ముందే సంవత్సరానికి సరిపోయేమైనా మనకి ఏ అవసరాలు ఉన్నాయి, ప్రతి మహిళకి ఏ అవసరం ఉంది, ఏ నెలలో ఉంది, ఎంత అవసరం ఉంది అనే ఒక అమౌంట్ని ముందే ఆ ప్లాన్ని మనము రికార్డ్ చేయడం జరుగుతుంది బయోమెట్రిక్ ద్వారా. ఆ బయోమెట్రిక్ చేశాక బ్యాంక్ టైఅప్తో మనకి జరగడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ మనకు శ్రీనిధి ద్వారా 60 లక్షలు, తర్వాత మనకి బ్యాంక్ లింకేజ్ ద్వారా 90 లక్షలు ఆల్రెడీ మనకి వచ్చేసింది ప్లాన్లోకి. దాంట్లో మనకి ఫస్ట్ క్వార్టర్కి సరిపోయేమైన రిలీజెస్ కూడా జరిగిపోయాయి. ఎందుకంటే జూన్ మనకి ఫస్ట్ ఫైనాన్షియల్ క్వార్టర్ జూన్ వరకు ఉంటుంది. జూన్లో కూడా మనకి రిలీజెస్ జరిగిపోయింది. మిగతా అమౌంట్ని కూడా ఎలాగ మనకి ఇయర్ వైజ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎండప్ వరకు ఏ విధంగా బ్రేకప్లో యూజ్ చేయాలనేది కూడా మనం ఈరోజు దానికే మన హానరబుల్ ఎమ్మెల్యే గారిని మనము ఇన్వైట్ చేసి ఈ మెగా చెక్ని అందరికీ అందజేసేలాగా మనం ప్లాన్ చేసుకున్నాం ఈరోజు. ఇది చాలా పండగ వాతావరణంలో ఇక్కడ చాలా బాగా జరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్క మహిళ అటెండ్ అయ్యారండి. వీళ్ళు వాళ్ళని కాదు, అందరూ కూడా అటెండ్ అయ్యారు. చక్కగా ఓపిక ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి, సార్ గారిని అప్రోచ్ అవ్వాలని చెప్పి కూడా చూస్తున్నారు. సో ఇది ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. దానికి చాలా సంతోషం తెలియజేస్తూ ధన్యవాదాలు. విజన్తో ఒక నాయకుడు ఉంటే రాష్ట్రం ఎలా ఉంటుంది అని చెప్పేదానికి నిదర్శనం. ఒక్క మండలంలో నా కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఈరోజు 1,65,00,000 రూపాయలు స్వయం సహాయ సంఘాలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో రివాల్వింగ్ ఫండ్ యాస్పిరేషనల్ మండలం కింద వచ్చిన 10 లక్షలు అయితేనేమి, శ్రీనిధి ఫండ్స్ కింద వచ్చిన 65 లక్షలు అయితేనేమి, మైక్రో క్రెడిట్ ప్లాన్ కింద వచ్చిన 90 లక్షలు అన్నీ కలిపి దగ్గర 1,500 మంది సభ్యులకి మేలు చేకూరుతుంది. అంటే ఇలాంటివన్నీ కూడా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ రావాలని ఒక ఆలోచన చూశారు. ప్రతి కుటుంబంలో కూడా ఒక వ్యాపారవేత్త ఉండాలా, వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు ఉండాలి, ఒకరి మీద డిపెండెన్స్ లేకుండానే ఒక విజనరీ ఆలోచన ఎన్ని మంచి పనులకి దానికి శ్రీకారం చుడుతుందో ఇదొక మంచి ఉదాహరణ. ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని చంద్రబాబు నాయుడు లక్ష్యం తొందరలోనే నెరవేరుతుంది. ఇప్పటికే చాలామంది చాలా వరకు ఉపయోగించుకున్నారు. ఈ ఒక్క సంవత్సర కాలంలో గవర్నమెంట్ నుంచి మహిళలకు దీపం గ్యాస్ అందించడం జరిగింది. దగ్గర 1,00,00,000 మంది పైన మహిళలకు ఇళ్లకు దీపం పథకం వర్తించింది. తల్లికి వందనం కింద 67 లక్షల మంది పిల్లలకి పూర్తిగా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందడం జరిగింది. ఇవన్నీ కూడా చేయాలని ఒక మంచి ఉద్దేశం ఉండాలి. కానీ ఎన్ని ఒడిదుడుగులు ఉన్నా, రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈరోజు ఇది ఒక మంచి నిదర్శనం. అభివృద్ధి ఒక పైపు జరుగుతుంది, సంక్షేమం జరుగుతూ ఉంది ఈ మహిళలందరిది కూడా. అలాగే ఇండివిజువల్ వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. ఇన్ని రకాలుగా బాగుపడుతుందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే అది సాధ్యం. ఇవన్నీ కూడా ప్లాన్గా చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి మా కమలాపురం నియోజకవర్గ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి, అవన్నీ కూడా వివరిస్తాం మీకు తొందరలో. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.